35 లక్షల ఎకరాలు వేసే పంట 35 లక్షలకే పరిమితమైంది. ఈయన ఒడ్లు కొనడని చెప్పి కేంద్రం మీద అక్కడ డ్రామా చేస్తే తక్కువ ధరకు 40% మంది అమ్ముకున్నారు. ఇవాళ మా డిమాండ్ ఒకటే. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు వారి నాయకత్వంలో అలాగే మేమందరం కలిసి చేసిన ఉద్యమాలు, అలాగే రేపు రాహుల్ గాంధీ గారి మీటింగ్ కానివ్వండి, ఇంకా మా ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి 3,500 నష్టపోయేది ప్రతి గింజ కొంటా అని చెప్పి నిన్న క్యాబినెట్లో ప్రకటించడం. అందుకనే మేము చెప్తున్నాం, మేము ఈ మధ్యలో అమ్ముడుపోయిన 40% ధాన్యానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ రైతుల అకౌంట్లో నేరుగా వేయాలని చెప్పి మీరు చెప్పిన 4 రోజులలో టోటల్ ధాన్యం చూస్తున్నాం. మీరు ఎండలు ఎట్లా ముదిరిపోతున్నాయో. పోయినసారి కల్లాలలో 2 మాసాలు మీరు కొనకపోతే అకాల వర్షాలు పడి ఎంతోమంది రైతులు 2 మాసాలు వేడి చేసి హార్ట్ అటాక్ వచ్చి వివిధ రకాల జబ్బులతో కొందరు రైతులు కూడా చనిపోయినారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం, మీరు 4 రోజులు 5 రోజుల్లో ఒక కార్యాచరణ పెట్టి మీ మంత్రులందరూ కూడా ఢిల్లీకి ఏ విధంగా కట్టకట్టుకొని పోయిందో కిందికి సింగిల్ విండో చైర్మన్కి వెళ్ళి ముఖ్యమంత్రి వరకు పోయి ఢిల్లీలో అడ్డా పెట్టిరు. మీరు అదేవిధంగా మీరు గతంలో ఒకసారి మీరు సమగ్ర సర్వే అని చెప్పి బొంబాయి దుబాయ్కి వెళ్ళి పిలిపించి ఏ విధంగా ఆఫీసర్లందరూ కూడా డ్యూటీ చేసాం. అన్ని డిపార్ట్మెంట్తో కలిపి ఒక కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా డే టు డే పర్మిట్ ఇచ్చి ఏదో చీఫ్ సెక్రటరీ గారితో 4 కమిటీ చేసినా అని చెప్పి నువ్వు అలా ఇంట్లో కూర్చుంటే జరగదు. ఇది మాకు తెలుసు నీ పనితనం ఏందో. ఒక్కొక్క అధికారికి ఇవాళ నువ్వు 8 పోర్టుఫోలియోలు పెట్టావు. అందుకే అందరినీ కూడా విభజించి 4 రోజులలో మొత్తం ధాన్యం సేకరించి రైతులకు 1960 ఇచ్చినా అది గిట్టుబాటు ధర కూడా కాదు. ఇవాళ పక్క రాష్ట్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి బాగేలే గారు ఏ విధంగా చూస్తున్నారో మీరు చూడాలి. పెరిగిన ఎరువుల ధరలు, డీజిల్ ధరలతోని రైతులకు కనీసం కూలీ కూడా గిట్టలేదని చెప్పి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాడు. పక్క రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారు మీరు. అందుకనే మేము చెప్తున్నాం, మా డిమాండ్ అన్ని కూడా మీలో మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తారు. ఈరోజు కూడా నగరకాయలు సూర్యాపేట మార్కెట్ విజిట్ చేస్తున్నాం. దశల వారీగా అన్ని మార్కెట్ల మీద 4 రోజులు కష్టపడతాం, రైతులకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పి రైతులు ఎవరు కూడా దిగాలు లేదు. ఇక ముందు కేసీఆర్ గారు ఈ పిచ్చి నాటకాలు, నువ్వు అధికారం ఇక్కడ ఉంటావు, అక్కడ పోయి దీక్ష చేస్తావు, అక్కడ బీజేపీ అధికారం ఇక్కడ ఉంటుంది. అంతా ఎంత తెలుసా? 3,000 కోట్ల రూపాయల గురించి. మా దగ్గర పైసలు లేవా నేను కొనడా అని చెప్పి దీక్షలో ప్రకటిస్తావు ఢిల్లీలో. మరి ఫస్ట్ నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఇక్కడనే కొనొచ్చు కదా 10 రోజుల కింద. ఇవన్నీ కూడా ఒక నాటకంలో భాగంగా అనిపిస్తున్నది. ఇది కేసీఆర్ బీజేపీ డ్రామా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ కానీ పోరాటాలు కానీ ఇవన్నీ చూసి నాటకాలు ఆడుతున్నట్టు అనిపిస్తున్నది. చివరిగా దీనికి సంబంధం లేని సంబంధం అయినా ఇవాళ దోచుకునేటప్పుడు మాత్రం ఇద్దరు పార్ట్నర్సే. ఓట్ల విషయం వస్తేనే కొట్లాడుకుంటారు. మొన్ననే చెప్పిన ప్రధానమంత్రి గారు కొడుతున్న క్లియర్గా ఇచ్చిన సిబిఐ సివిసికి నేను నాతో పాటు పిసిసి ప్రెసిడెంట్ ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చాను. ఒక అదాని అనే కంపెనీ పేరు మీద 30,000 కోట్లు పంచుకునే విధంగా ప్రతిమా ఇన్ఫ్రా అంటే కేసీఆర్కు బాస్, ఆయన బంధువు కాదు, బంధువు కం బాసు. 30,000 కోట్ల పెంచుకున్నప్పుడు వాళ్ళ చరిత్ర నా దగ్గర ఉందంటున్నాడు. ఇద్దరు కలిసే కదా దోసుకున్నది. దాని సంగతి గురించి ఒక సమాధానం చెప్పాలి. సింగరేణి సీఎండి గారిని అక్రమంగా 8 సంవత్సరాలు అదనంగా ఉంచుకొని నువ్వు ఇవాళ 30,000 కోట్లు వాడుకున్నట్టు రేపు మాపో మీరిద్దరు ఎవరెవరు జైలు పంపించుకోవద్దు. మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎక్కడ పోరాటం చేయాలనో ప్రజల దగ్గరికి వెళ్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.